గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఒకటేమో చేబ్రోలు కిరణ్ని పోలీసులు అదుపులో ఉన్నప్పుడు అతను కొట్టబోయాడు అనేదానికి కేసు పెట్టారు. కోర్టు ఆల్రెడీ 14 రోజుల రిమాండ్ కూడా ఇచ్చింది. అదే సీరియస్ కేసు. అంతటితో ఊరుకోకుండా అతను ఆఫ్టర్ ఆల్ మాజీ ఎంపీ ప్లస్ మాజీ పోలీస్ అధికారి, గతంలో సిఐగా పనిచేశాడు. అందువల్ల కొంచెం రుబాబు చేశాడు పోలీసుల మీద. అందువల్ల బహుశా పోలీసులకు కూడా కొంచెం చూసి చూడనట్టు ఊరుకున్నారు వాళ్ళ అదుపులో ఉన్నప్పుడు. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరో ఫోన్ ఇచ్చాట. సో ఆ సెల్ ఫోన్ పట్టుకుని మాట్లాడాడు పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు, అరెస్ట్ అయిన తర్వాత. సో అదొక ఉల్లంఘన. తర్వాత కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు కోర్టులో నేరుగా రావడానికి వీల్లేదు, పోలీసులు తీసుకొస్తారు అతన్ని. అతను నేరుగా వెళ్ళిపోయాట, సెక్యూరిటీ చెక్ లేకుండా. మూడవది, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ విధంగా చేబ్రోలు కిరణ్ అనే అతని మీద పోలీస్ కస్టడీలో ఉండగా గోరంట్ల మాధవ్ అతని నలుగురు అనుచరులు దాడి చేశారు అని చెప్పడానికి నలుగురు అనుచరుల్ని నిలబెట్టారు. బట్ అందులో గోరంట్ల మాధవ్ నిలబెట్టలా. దానికి సంబంధించి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. గోరంట్ల మాధవ్ మిగతా పోలీస్ అధికారుల్ని బెదిరించినట్టుగా మాట్లాడాడు. ఏమనుకుంటున్నారు, నేను మాజీ ఎంపీని ప్లస్ నేను పోలీస్ అధికారిని గతంలో, నాతో కూడా మీరు ఇట్లా డీల్ చేస్తారా అని. ఏదేమైనప్పటికీ మరి పోలీసులు భయపడో లేకపోతే ఇతను మాజీ పోలీస్ అధికారి కదా అని చెప్పి అనుకోను అతన్ని ఏమీ విలేకరుల ముందు ప్రవేశపెట్టినప్పుడు నిలబెట్టలేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చి దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆదేశించిందట. ఇప్పుడు ఆ ఎంక్వైరీ పూర్తయి 11 మంది పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేశారు గోరంట్ల మాధవ్ వ్యవహారంలో. ఇది చాలా సీరియస్ యాక్షన్. 11 మంది పోలీసు అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ జస్ట్ కానిస్టేబుల్స్ మాత్రమే కాదు, అరండల్పేట సిఐ వీరాస్వామి, పట్టాభిపురం నగరంపాలెం ఎస్ఐలు 2, ఏఎస్ఐలు 2, 5 కానిస్టేబుల్స్ నగరంపాలెం నుంచి ప్లస్ 1 కానిస్టేబుల్ ఫ్రమ్ అరండల్పేట. వీళ్ళు కాకుండా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ సీతారామయ్య నాయన్ని ట్రాన్స్ఫర్ కూడా చేశారు ఇదే వ్యవహారానికి సంబంధించి. సో చిన్న డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణించి 11 మంది పోలీస్ అధికారుల మీద యాక్షన్ తీసుకుందంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలి అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించుకుంది అనే విషయం తెలుస్తోంది.